ఎంతసేపు ఛాంబర్లో ఆఫీస్లో మీటింగ్స్లో సెక్రటేరియట్ అసెంబ్లీ ఉండేవాళ్ళు. ఇట్లా అంటే మీరు రోషయ్య గారు, కిరణ్ రెడ్డి వీళ్ళని కూడా చూశారు కదా. రాజశేఖర రెడ్డి గారిలో గుర్తించిన స్పెషాలిటీ ఏంటి? వీళ్ళని వాళ్ళని కంపేర్ చేయలేమండి. రాజశేఖర రెడ్డి గారు ఒకరొకరు పందా ఒక్కొక్క రకంగా ఉంటుంది పనిచేయడం. రాజశేఖర రెడ్డి గారు ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు. ఏదైనా చెప్తున్నప్పుడు జూనియర్ చెప్తున్నారు, నాకన్నా చిన్నవాళ్ళు చెప్తున్నారు, నేను దాన్ని రిసీవ్ చేసుకోవడం ఏంటి అని ఆలోచించకుండా దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ఇది చెయ్యాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అది వెనక ముందు ఆలోచించేవాళ్ళు కాదు. క్రెడిట్ కూడా ఇవ్వడానికి వెనక్కిపోయేవాళ్ళు కాదు. పలానాది పలానా వాళ్ళు చెప్పారు చేసామని చెప్పడానికి కూడా వెనక్కిపోయేవాళ్ళు కాదు. అట్లా నా డిపార్ట్మెంట్లో 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. చెప్పినప్పుడు విని ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన సందర్భాలు అవి ఇప్పటికీ గుర్తుకొస్తూ ఉంటాయి. మీరు ఇందాక చెప్పారు చేనేత సంబంధించి. చేనేతనే కాదండి, మా దగ్గర రంగారెడ్డి జిల్లాలో హౌస్ సైట్స్ కోసం చాలా అప్లికేషన్స్ వచ్చాయి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 18,000 అప్లికేషన్స్ ఇచ్చి వెళ్ళారు గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందు. ఓకే, అప్లికేషన్స్ అంటే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చారు, పొజిషన్ చూపించలే. సో గవర్నమెంట్ వచ్చినాక ఎవ్రీడే ధర్నాలు అయ్యాయి కలెక్టరేట్ ముందు ఇళ్ల స్థలాల కోసం. ఇదేంటి కొత్తగా గవర్నమెంట్ వచ్చిందని కలెక్టర్ గారిని అడిగితే ఇట్లా ఉందమ్మా అని చెప్పారు అప్పుడు ప్రేమచంద్రారెడ్డి గారు. దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాలంటే ఆ రోజు ఉన్న మా జేసీ రవిచంద్ర అండ్ ప్రేమచంద్రారెడ్డి ఇద్దరు కలిసి ఒక ఎక్సైజ్ చేశారు. ఈ రాజ్య ఉగ్రకల్ప జైను నారం హౌజెస్ ఈ విధంగా కడితే బాగుంటుంది మేడం అంటే వాళ్ళిద్దరితో పాటు నేను వెళ్ళాను అన్న దగ్గరికి. అన్న మా దగ్గర ఇది ఉంది ప్రాబ్లం, ఇలా కడితే బాగుంటుంది అని విన్నారు. ఒక 2-3 డేస్ టైం తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మీ కలెక్టర్ని తీసుకొని రాము అన్నారు. వెళ్ళాము. మీ జిల్లాలోనే కాదు మొత్తం స్టేట్ అంతా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అర్బన్ ఏరియాలలో రాజ్య ఉగ్రకల్ప అని పెడుతున్నాం, 3 లక్షల ఇళ్ళు శాంక్షన్ ఇస్తున్నామని అనౌన్స్ చేశారు. అది దాంతో చేనేతది ఒకటి. నేను హ్యాండ్లూమ్గా ఉన్నప్పుడు వాళ్ళకి వీవర్స్కి ఏమి ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు పావుల వడ్డీ రైతులకు ఎట్లా ఇస్తున్నామో వీవర్ కమ్యూనిటీకి కూడా ఆ విధంగా ఇస్తే బాగుంటుందన్న, యాన్ పైన 10% సబ్సిడీ అని వెళ్ళి చెప్పాం, ఇట్లా చేస్తే బాగుంటుందని. విన్నారు, ఏదో మీటింగ్లో ఉన్నారు, మళ్ళీ ఆలోచిద్దామని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున 4:30 అట్లా ఫోన్ చేసి నేను తీసుకొచ్చిన బాగున్నాయమ్మా 2 1 o'clock ప్రెస్ మీట్ పెడుతున్నా, నువ్వు వచ్చేయని చెప్పారండి. అంటే అంత నమ్మకంతో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. రెస్పాండ్ అవ్వటం ఒకటి, 2 మీరు ఇచ్చిన చిన్న సలహాని స్టేట్ వైడ్ పెట్టడం, అప్లై చేయడం. ఆ వీవర్స్కి పావుల వడ్డీ ఇవ్వడమే కాక సిరిసిల్లాలో రోల్ మోడల్గా తీసుకొని ప్రతి గ్రూప్కి 5 లక్షల లోన్ ఇప్పించారండి అట్లా ఇమీడియట్గా. ఓకే, అట్లా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇట్లా ఒకరోజు వెళ్తూ ఉన్నాం, ప్రజాపదంలో వెళ్తున్నప్పుడు చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి, బస్తాలు నింపుకొస్తున్నారు, ఏం చేయాలో అర్థం కాలేదని దివాకర్ రెడ్డి గారు అన్న మాట్లాడుతున్నారు. నేను అక్కడే కారులో ఉన్నాను. నేను అన్నాను, ఇల్లు పెన్షన్స్ రేషన్ కార్డ్స్ ఇచ్చేయండి అన్న, ఇంకా మనకు ఎవరు ఏం అడగరు అన్నాను. దాన్ని ఇందిరమ్మ అనే స్కీమ్ తీసుకొని ఇంప్లిమెంట్ చేశారు. అది ఇందిరమ్మ విలేజ్ అని తీసుకున్నారు. ఇందిరమ్మ విలేజ్ అని తీసుకుని ఆ విలేజ్లో ఎంతమందికి ఇల్లు కావాలి, ఎంతమందికి రేషన్ కార్డు కావాలి, ఎంతమంది పెన్షన్స్ కావాలి, కులాలు సంబంధం లేదు, పార్టీల సంబంధం లేదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి సాచురేషన్ మోడ్లో. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేశారండి. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే మంచి జరుగుతుందంటే ఇమీడియట్గా రిసీవ్ చేసుకున్నారు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం అండి. రిసీవ్ చేసుకోవడమే కాక మళ్ళీ ఆ క్రెడిట్ కూడా మాకు ఇచ్చేవాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం.